హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. దళపతి విజయ్ చివరి చిత్రం వినోద్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దళపతి 69 ప్రాజెక్టును కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దళపతి 69 ప్రాజెక్టుకి జననాయగన్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ని చూస్తే దళపతి విజయ్ తన ఫ్యాన్స్తో దిగిన ఐకానిక్ సెల్ఫీ మూమెంట్ గుర్తుకు వచ్చేలా ఉంది. జననాయగన్ అనే టైటిల్ పెట్టడం వెనుకున్న ఉద్దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కథకి ఈ టైటిల్కు ఎంత యాప్ట్ ఉంటుందో తెలియడం లేదు, కానీ ప్రస్తుతం పొలిటికల్ జర్నీకి మాత్రం యాప్ట్ అయ్యేలానే ఉంది. పొలిటికల్ మైలేజ్ కోసమే ఇప్పుడు జననాయగన్ అనే టైటిల్ను పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ మూవీ బాలయ్య భగవంత్ కేసరి రీమేక్ అని సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ టీం ఎక్కడా ఈ విషయాన్ని బయటకు రిలీజ్ చేయడం లేదు, కానీ పూజా హెగ్డే, మమితా బైజులు పూజా కార్యక్రమంలో కనిపించడంతోనే ఇది భగవంత్ కేసరి రీమేక్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కాజల్ పాత్రలో పూజా హెగ్డే, శ్రీలీల క్యారెక్టర్లో మమితా బైజు నటిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్స్ టైంలో వీటివి గణేష్ ఈ మూవీ రీమేక్ అని లీక్ చేశాడు. రీమేక్ చేసే ఆఫర్ను కూడా అనిల్ రావుపూడికి ఇచ్చారట. కానీ అనిల్ రావుపూడి మాత్రం రీమేక్ చేయడం కష్టమని, తనకున్న కమిట్మెంట్లకు ఇప్పుడు కష్టమని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. మరి ఈ జనగణ నాయకన్ అనేది భగవంత్ కేసరికి నిజంగానే రీమేకా కాదా అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది. పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ వస్తే కథపై ఓ క్లారిటీ వస్తుందన్న సంగతి తెలిసిందే. మొత్తానికి విజయ్ చివరి చిత్రం మీద కోలీవుడ్ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది.